జై హో. ఇప్పుడు మనకు ఏ ఆహారం కావాలన్నా నిమిషాల్లో వచ్చేస్తుంది. ఊరెళ్ళాలన్నా, ఊళ్ళోకి వెళ్ళాలన్నా కోరిన టాక్సీ రయ్యన దూసుకొచ్చి ఆగుతుంది. ఇదే తరహా సేవలను దర్జీలు ఎందుకు అందించరాదన్న ఆలోచనతో ఆ వనితకు ఓ ఉపాయం తట్టింది. ఆమె టైలరింగ్ సేవలన్నీ ఒకే వేదిక నుంచి అందించే రన్ టైలర్ యాప్ను తీసుకొచ్చారు. ఆ ఆవిష్కర్తే కడప నుంచి వచ్చి భాగ్యనగరంలో స్థిరపడ్డ అనసూయారెడ్డి. పెళ్లికో పుట్టినరోజుకో ఏదో ఒక శుభ సందర్భం, కొత్త డ్రెస్సులు కావాలి, టైలర్ దగ్గరికెళ్లి ఆర్డర్, ఇదిగో ఇట్టే ఇచ్చేస్తాం అని భరోసాగా చెబుతారు. కానీ ఇచ్చిన కొలతలతో కుట్టరని, ఇస్తామన్న వేలకు ఇవ్వరని వినియోగదారుల ఫిర్యాదులు. సీజన్ వస్తే వారికి నిద్రాహారాలుండవు. కుదురుగా కూర్చొని పనిచేస్తున్నా సమీపించే గడువు కత్తిలా వేలాడుతూ ఉంటుంది. వీరందరి కష్టాలు తీర్చేందుకు హైదరాబాద్లో ఉంటున్న అనసూయారెడ్డి దర్జీలకు, వినియోగదారులకు వారధిగా రన్ టైలర్ అనే వ్యాపార వేదికను నెలకొల్పారు. I am the founder of Run Tailors Fashion Private Limited Company. సో ఈ ఫౌండర్ ప్రొఫైల్ ఏదైతే నేను క్రియేట్ చేస్తున్నానో దీనికంటే ముందు ఐఎమ్ ఏ వెరీ నార్మల్ హౌస్ వైఫ్. సో చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒకటి సాధించాలి, ఏదైనా ఒకటి చేయాలి అనే వీటి విషయాల్లోంచే నా ఫ్యామిలీ కూడా గ్రోత్ నుంచి వచ్చానమాట. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, MBA ఇలా ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ వచ్చాను. చిన్న చిన్న అచీవ్మెంట్స్ నేను ఎలా సాధించాలి, ఎలా నేను గ్రోత్ అవ్వాలి అండ్ ఫిజికల్గా, మెంటల్గా ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసే టైంలో నాకు ఎక్కువగా బిజినెస్ విషయాలు ఇవన్నీ కూడా తెలుసుకుంటూ రావడంతో నా స్ట్రాంగ్ అనేది పెరిగిపోయింది అనమాట. అనసూయ తండ్రి కడపలో ఓ కాంట్రాక్టరు. వీరిది కాస్త వ్యాపార లక్షణాలు అద్దుకున్న మధ్యతరగతి కుటుంబం. సంప్రదాయాలు, పట్టింపులు ఎక్కువ. అయినా అనసూయ అవాంతరాలు, ఆంక్షలను లెక్క చెయ్యలేదు. పట్టుదలగా MBA చదివారు. తర్వాత కాలంలో ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో తరహా సేవలతో స్ఫూర్తి పొందిన అనసూయ టైలరింగ్ సేవలను అలానే అందించాలని భావించారు. తన ఆశయాలు నచ్చిన నిర్మాణ రంగ నిపుణులు చంద్రహాస్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. స్విగ్గీ ఒక మోడల్ తీసుకున్నాను, జొమాటో, ఓలా, ఊబర్, అర్బన్ క్లాప్ ఇలా చాలా మోడల్స్ని నేను స్టడీ చేయడం అనేది మొదలైందనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆర్గనైజ్ అయినప్పుడు వై కాంట్ టైలరింగ్ ఇండస్ట్రీ అనే ఒక థాట్ ప్రాసెస్లో నన్ను నేను స్ట్రాంగ్గా డీప్ డిగ్గింగ్ అనేది మొదలైందన్నమాట. అక్కడ నుంచి ఆ రోజు తీసుకున్న డెసిషన్ ఇమీడియట్గా రన్ టైలర్ అనే నేమ్ని తీసుకోవడం జరిగింది. తన ఇంట్లో పనిచేసే ఓ అమ్మాయి మధ్యాహ్న విరామ వేళలో ఇంటి పట్టునే డబ్బు సంపాదిస్తున్న విషయం అనసూయను ఆకర్షించింది. పెద్దగా చదువుకొని ఆమె జాకెట్లు, ఎంబ్రాయిడరీ పనితో లక్షణంగా బిజినెస్ చేస్తుంటే ఫ్యాషన్ డిగ్రీలు చదివిన విద్యార్థులు వెనుకంజలో ఎందుకున్నారో అర్థం కాలేదు. ఈ క్రమంలో 2017లో అనసూయ అను డిజైన్స్ పేరుతో ఓ స్టార్టప్ తెచ్చారు. స్వయంగా వస్త్రాలు కొని, కుట్టించి ఎగ్జిబిషన్లలో విక్రయించేవారు. ప్రయాసే తప్ప ఫలితం చూపని ఆ పనిని కొంతకాలానికి వదిలిపెట్టారు. తన ఇంట్లో డే కేర్ కేంద్రం పెట్టారు. అలా ఓ 10 వ్యాపారాలు చేశారు. అవి నష్టాల్లో ముంచి పాఠాలుగా మిగిలాయి. సో ఆల్మోస్ట్ ఒక 10 yearsలో ఒక 8 to 9 ఐడియాస్ని అయితే నేను వర్కౌట్ చేశాను. ఫస్ట్ నా ఐడియా అను డిజైనర్స్ అని 2013 టైంలో స్టార్ట్ చేశాను. అది ఆల్మోస్ట్ 1 year నడిపాను. బట్ ఇక్కడ ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ని చూశాను. అంటే ఈ టైలర్స్ స్కిప్ అవ్వడం అండి, మాస్టర్స్తో ఫోన్స్ ఆఫ్లో ఉండడం అని చెప్పేసి ఆ బిజినెస్ని స్టార్ట్ చేశాను. డే కేర్ అనేది ఒక చిన్న స్కూల్ని ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 1 year సస్టైన్ అయ్యాను. బట్ కరోనా టైంలో మళ్ళీ ఐడియా కూడా డ్రాప్ అయింది. డిప్రెషన్కి వెళ్ళిన టైంలోనే నేను ఈ రన్ టైలర్ ఐడియాని నేను చూడగలిగాను అనమాట. అండ్ ఎక్కడైతే వదిలేశానో అక్కడే మళ్ళీ మొదలు పెట్టాను. అనసూయకు ఎక్కడ డబ్బు పోగొట్టుకున్నారో అక్కడే అవకాశాలు వెతుక్కోవాలనే పట్టుదల పెరిగింది. ప్రపంచం ఫ్యాషన్లలో ముందుకెళుతుంటే ఫ్యాషన్లకు ప్రాణస్పదంగా నిలిచే దర్జీలు అసంఘటితంగానే ప్రపంచం తెలియని పరిస్థితిలో ఉండటం ఆమెను కదిలించింది. తన పరిశోధనతో పరిశ్రమలోని సమస్యలు తెలిసాయి. ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవటానికి ఆమెకు ప్రేరణనిచ్చాయి. థ్రెడ్కి ఒక నీడిల్కి సంబంధం ఉండే బిజినెసెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ అయ్యే అవకాశం ఇందులో ఉంది. అండ్ అదే కాకుండా ఇక్కడ బొటిక్ ఓనర్స్కి ఎస్పెషల్లీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే సో వాళ్ళ కస్టమర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ ఏది కూడా అవర్లీ బేసిసా, వీక్లీ బేసిసా ఇదంతా కాకుండా పర్ కంప్లీటెడ్ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళు చేస్తారో దానికి మాత్రమే ప్రైజ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ప్రొడక్టివిటీని మనం ఎక్కువగా పెంచడానికి యూజ్ అవుతుంది. నచ్చినట్లు దుస్తులు కుట్టించుకోవాలంటే టైలర్,
డిజైనర్, బొటిక్ ఒకే చోట ఉండాలని భావించిన ఆమె రన్ టైలర్ ను స్థాపించారు. 2022లో వ్యాన్ అద్దెకు తీసుకొని ఓ దర్జీ, మరో డిజైనర్ తో కలిసి అనసూయ బస్తీలకు వెళ్లారు. టైలరింగ్ సేవలు ఇంటింటికి అందించి ఏడాదికి పైగా కష్టపడ్డారు. నానాటికి పెరుగుతున్న ఆదరణ ఆమెకు ప్రోత్సాహమిచ్చింది. గత అనుభవాలతో దీన్ని విజిటల్ అగ్రిగేటర్ యాప్ గా మార్చారు. టైలరింగ్ సేవలన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు. ఈ డిజిటల్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ కనెక్షన్స్ అనేది మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చాలా టెక్స్టైల్ కంపెనీస్ కూడా మూతపడిపోతున్నాయి రోజు రోజుకి. ఎందుకంటే ఫాస్ట్ ఫ్యాషన్ పెరిగిపోతుంది. నిన్న వచ్చిన డిజైన్ ఇవాళ దొరకట్లేదు, అండ్ నిన్న ఇష్టపడిన డిజైన్ ఇవాళ నచ్చట్లేదు అని ఈ ఫాస్ట్ ఫ్యాషన్ డెసిషన్స్ వల్ల చాలా మంది జాబ్స్ కూడా వెళ్తున్నాయి. అండ్ వీటన్నిటికీ కూడా రన్ టైలర్ అనేది చెక్ పాయింట్ పెడుతుంది. రన్ టైలర్ 20,000 నుంచి 30,000 బొటిక్స్ ని ఆన్ బోర్డ్ చేస్తుంది. అండ్ 1 lakh to 2 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఒక్క హైదరాబాద్లోనే 1000 బొటిక్ నిర్వాహకులు ఇందులో సభ్యులయ్యారు. నగరంలోని 10,000 బొటిక్లను త్వరలో రన్ టైలర్ పరిధిలోకి తేవాలని అనసూయ నిశ్చయించారు. శిక్షణనిచ్చి, ఫ్రాంచైజీ అవకాశాలిచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఆశయం అంకురించింది. కనీసం ఓ 500 మంది ఔత్సాహిక వనితలను నిపుణులుగా మార్చాలన్నదే ఆమె తొలి సంకల్పం. నేను హైదరాబాద్లోనే బొటిక్స్ ఆల్మోస్ట్ మనకి 10,000+ బొటిక్స్ ఉన్నాయి. ఈ 10,000+ బొటిక్స్ ని నా యాప్లో రావాలనేదే నా లక్ష్యం. అండ్ ఎవ్రీ 3 kilometers కి కూడా ఏదైతే బొటిక్ ఉందో ఆ బొటిక్ కావాల్సిన సప్లై మొత్తం రన్ టైలర్ అనేది డీల్ చేస్తుంది. మన దేశంలో టైలరింగ్ పనికి అనసూయ కొత్త నిర్వచనమిస్తున్నారు. రన్ టైలర్ కేవలం దర్జీల కళా సృజన వేదిక మాత్రమే కాదు, సాంకేతిక ఆధారిత బిజినెస్ మోడల్ గా మార్చాలని, వనితలు వ్యవస్థాపకులుగా ఎదగాలని అవకాశమిస్తున్నారు. ఓ మధ్యతరగతి గృహిణి స్వయం కృషితో ఎదిగిన స్ఫూర్తి అనసూయ. అసంఘటిత టైలర్లను ఒకే వేదిక మీదకి తెచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ రంగం రూపురేఖలే మార్చారు. ఈ జనరేషన్ లో మనం చూస్తున్న చాలా మెంబర్స్ లేడీస్ లో ఎలా అంటే మనం తొందరగా స్టార్ట్ చేస్తాం, మనం తొందరగా పడిపోవడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. జర్నీలో ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా కూడా అవి చిన్న చిన్నగా పక్కన పెట్టుకుంటూ మనం గమ్యాన్ని చూడగలిగితే అవంతకు అవే వెళ్ళిపోతాయి. ఏ బిజినెస్ నైనా సరే సక్సెస్ఫుల్ గా రన్ చేయాలంటే కంటిన్యూస్ గా ఫోకస్ అనేది పెడితే ఆటోమేటిక్ గా సక్సెస్ అవ్వచ్చు.